ఖమ్మం జిల్లాలో మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పునాది పడింది. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరుగూడెంలో కొత్తగా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు 48 ఎకరాలు కేటాయించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి శంకుస్థాపన చేశారు. ఇక ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం కానుంది. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడికి వెళ్లినా రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పిస్తూ సాగు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో 2 ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉండగా ఖమ్మం జిల్లాలో మాత్రం లేవు. దీంతో ఖమ్మం జిల్లాలో రైతులను ప్రోత్సహించేందుకు 2 ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను మంజూరు చేశారు. అందులో ఒకటి ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వేంసూరు మండలం కల్లూరిగూడెంలో, మరొకటి ప్రైవేటు కంపెనీ గోద్రేజ్ అగ్రవేట్ ఆధ్వర్యంలో కొనిచెర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. కల్లూరిగూడెంలో ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి ఆయిల్ ఫెడ్కు అందజేయగా భూమి చుట్టూ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి అవసరమైన మిషనరీని ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక ఫ్యాక్టరీ నిర్మాణానికి 87 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పారావుపేట అంత దూరం మేము వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పామాయిల్ రైతులు కూడా ఈ అంత దూరం వెళ్ళి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మిగులుద్ది. ప్లస్ అదనంగా 2000 రూపాయలు అదనంగా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ తుమ్మల గారి ఆధ్వర్యంలో సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా బోల్డ్ మంది డిగ్రీ అయిపోయిన నిరుద్యోగులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యలోనే ఉన్న వాళ్ళకి చక్కని ఉపాధి దొరుకుద్ది. బోల్డ్ మంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయి. రేపొద్దున మాకు మంచి అవకాశాలు ఉంటాయని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 30,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరించి ఉండగా 15,000 ఎకరాలలో ఇప్పటికే దిగుబడి వస్తోంది. ఏడాది మే చివరి నాటికి 1,00,000 టన్నుల ఆయిల్ ఫామ్ గెలలు దిగుబడి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 21 మండలాలుండగా సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా, బొనకల్, చింతకాని, కూసుమంచి, నేలకొండపల్లి, ఎర్రుపాలెం మండలాలు ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీకి కేటాయించగా మిగిలిన 11 మండలాలను కొనిచెర్ల మండలం అంజనాపురం ఫ్యాక్టరీకి కేటాయించారు. కల్లూరుగూడెం ఫ్యాక్టరీని వచ్చే ఏడాది చివరి నాటికి కంప్లీట్ చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇక్కడ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు అటు అప్పారావుపేట కానీ అసరాపేట కానీ పోవడానికి చాలా రవాణా ఖర్చులు అవుతున్నాయి. దాని రవాణా ఖర్చు అంతా చాలా తగ్గిపోయింది. ఇటు మా వేంసూరు మండలంలో ఇప్పుడు మామిడి ఉండేది గతంలో, ఇప్పుడు అంతా పామ్ ఆయిల్ తోటలు పెంచుతున్నారు. మాకు ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల మా చుట్టుపక్కల ప్రదేశానికి చాలా బాగా సంతోషంగా ఉంది. పామ్ ఆయిల్ కూడా మంచి దిగుబడులు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో వరి పొలాలకు కానీ మామిడి తోటలకు కానీ గిట్టుబాటు ధరలు లభించే పరిస్థితి లేదు. ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా పామ్ ఆయిల్ వేసుకుంటే రైతాంగం కూడా ముందంజలోకి వెళ్ళి మంచి దిగుబడులు తీసుకొచ్చి ఆదాయాలు పెరిగేటువంటి అవకాశాలు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న టెక్నాలజీ ప్రకారంగా పామ్ ఆయిల్కి ఎక్కువ రైతాంగం కూడా మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలను వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఫామ్ ఆయిల్ పంటను కోసిన 24 గంటల్లోపు పంటను ఫ్యాక్టరీకి తీసుకొచ్చి అమ్ముకునేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. ఇది 24 గంటలలోనే ఫ్యాక్టరీకి చేరితేనే మీకు పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. ఆలస్యం అయితే పర్సెంటేజ్ తగ్గిపోతే, యావరేజ్ తగ్గిపోతే మళ్ళీ రైతులందరికీ నష్టం వస్తుంది. అన్ని జిల్లాలలో కూడా ఫ్యాక్టరీలు ఉంటే వెంటనే 24 గంటలలోనే ఈ గెల్ల ఫ్యాక్టరీకి రావాలి. తద్వారా ఈ పర్సెంటేజ్ ఇప్పుడు 19.42 ఉంది. దీన్ని 20కి పెంచితే ఇంకా మనకి 25,000 దాకా మన టన్నుకి ధర వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఫామ్ ఆయిల్ ఆఫ్ టైప్ మొక్కలను అమ్మిన విషయాన్ని మంత్రి తుమ్మలకు వివరించారు రైతులు. వాటి వల్ల చాలా నష్టపోయామని చెప్పారు. దీంతో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి తుమ్మల.